వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ సౌమ్య. ఇవాళ మేము మహారాష్ట్ర పోతున్నాం అనమాట. సో మహారాష్ట్రలో మేము ఎక్కడికి వెళ్తామంటే ముందు మీకే తెలుస్తుంది. లెట్స్ గో. ఫస్ట్ అయితే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుంచి మేము క్యాబ్లో బయలుదేరాలి. బట్ క్యాబ్ రాగానే చెక్ చేస్తే టైర్ పంచర్ ఉండే. సో క్యాబ్ అతను మళ్ళీ టైర్ పంచర్ చేయించడానికి వెళ్ళాడు. ఫస్ట్ మా తమ్ముడు రానన్నాడు. వాడికి నెక్స్ట్ డే పంజాబ్ వెళ్ళడానికి టికెట్ ఉండే. వాడిని ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకొని రమ్మంటే లాస్ట్ మూమెంట్లో వాడు వస్తా అన్నాడు. ఇక నేను మా తమ్ముడు కలిసి ఇంటికి వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకుని వచ్చాము. ఇక మేము మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి క్యాబ్ వచ్చి ఉండే. సో ఇక మేము బ్యాగ్లన్నీ కార్లో పెట్టి మేము బయలుదేరడానికి రెడీ అయ్యాము. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని రిచువల్స్ చేస్తాం కదా. సో అలాగే మేము ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. అలా మేము స్టార్ట్ అయిన 15 మినిట్స్ తర్వాత క్యాబ్ అతను సిఎన్జి కొట్టించడానికి ఆపాడు. సిఎన్జి కొట్టించేటప్పుడు కార్లో ఎవరు ఉండకూడదు. సో అందుకే మేము క్యాబ్లో నుంచి దిగి టైంపాస్ అయితే చేస్తున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ మేము ఒక డాబాలో ఆగాము డిన్నర్ చేయడానికి. ఇక్కడ డాబాకి రాగానే అంశుగాడు ఆద్య పాపకి ఐస్ క్రీమ్ చూసి అదే తింటా అన్నారు. సో వాళ్ళు ఐస్ క్రీమ్ తినే అంతసేపట్లో మా ఆర్డర్ కూడా వచ్చింది. మేము దాల్ కిచిడి ఆర్డర్ ఇచ్చాము. కిచిడి గరం గరం మస్తుండే. ఇక మేమందరం కూడా ఫుల్ ఆకలి మీద కూడా ఉండే. అలా వేడి వేడి కిచిడి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. సో అలా మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని 1 అవర్ జర్నీ చేశాక సాపుతారా వచ్చింది. అక్కడ వెదర్ చాలా బాగుంటుంది. సో మేము అక్కడ 15 మినిట్స్ ఉండి ఆ వెదర్ని ఎంజాయ్ చేసాము. పొగొత్తలే ఇంతమంది మస్తు పొగొచ్చింది. వస్తుంది కొంచెం కొంచెం. నెక్స్ట్ మేము అక్కడి నుంచి బయలుదేరాము. ఇక్కడ చూడండి స్నో ఎలా ఉందో, ఏం కనిపించడం లేదు ముందు సరిగ్గా. అలా వెళ్తూ వెళ్తూ మార్నింగ్ అయింది. మళ్ళీ క్యాబ్ డ్రైవర్ సిఎన్జి కొట్టించడానికి లైన్లో ఆగాడు. సో ఇక మేము క్యాబ్ దిగి సైడ్కి కూర్చున్నాము. ఇక్కడ మా హస్బెండ్ని చూడండి ఎలా వస్తున్నాడో, స్టైల్. అలా మేము సిఎన్జి కొట్టించుకొని వెళ్తుంటే మధ్యలో తెలంగాణ వెహికల్ కనిపించింది. ఇక మా హస్బెండ్ తెలుగు అతను కాదు అని ఇలా చెక్ చేస్తుంటే చూడండి మీరే. తెలుగు కాదు. అతను తెలుగు అతనే ఉండే మమ్మల్ని అలాగే చూస్తుండు. మేము ఫస్ట్ మహారాష్ట్రలోని భీమాశంకర్ జ్యోతిర్లింగ టెంపుల్కి వెళ్తున్నాము. మహారాష్ట్రలో ఎటు చూసిన మౌంటైన్లే కనిపిస్తాయి.
ఇక్కడ మేము పాటలు పాడుకుంటూ మజాకులు చేసుకుంటూ మా జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాము. నేచర్ చూడండి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో. మేము భీమాశంకర్ వెళ్ళడానికి ఇంకా 1 అవర్ డిస్టెన్స్ ఉంది అంటే మధ్యలో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ముద్దు రెడీ అయినావా? వాళ్ళ మమ్మీ, నేను, మా ఆయన, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె, మా తమ్ముడు ఏడు సింపిరుటు స్వామితు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ మేక్ షూర్ ద రెస్పెక్ట్. అలా మేము ఇంకా 1 అవర్ డిస్టెన్స్లోనే టెంపుల్ ఉంది అనుకుంటే అసలు టెంపులే రావట్లే. ఇక మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర అయితే లంచ్ చేయడానికి ఆగాము. లంచ్లో మేము పంజాబీ థాలీ ఆర్డర్ ఇచ్చాము. మేము లంచ్ కంప్లీట్ చేసేసరికి 2:30 అయింది. అక్కడ నుంచి భీమాశంకర్ వెళ్ళడానికి మాకు 3 అవర్స్ పట్టింది. ఇంకా మేము మొత్తం టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. చాలా రష్ ఉండే. టెంపుల్కి 2 కిలోమీటర్స్ ముందే వెహికల్ పార్క్ చేయమన్నారు మమ్మల్ని. అక్కడ నుంచి బస్లో వెళ్ళాలంట టెంపుల్ దగ్గరికి. బస్ కోసం మేమైతే క్యూలో నిల్చున్నాము. క్యూలో చూడండి ఎంతమంది ఉన్నారో. ఎవరైతే దర్శనం చేసుకొని రిటర్న్ అవుతున్నారో వాళ్ళు అందరూ మాకు దర్శనం అవ్వడానికి మార్నింగ్ 5 అవుతుంది అనుకుంటూ వెళ్తున్నారు. ఇక మేము ఏదైతే అది అని బస్ అయితే ఎక్కాము. అలా మేము బస్ స్టాప్ దగ్గర దిగిన తర్వాత టీ తాగడానికి ఒక టీ స్టాల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అలా మేము టీ తాగుతున్నామో లేదో వర్షం స్టార్ట్ అయింది. ఇక అప్పుడు స్టార్ట్ అయిన వర్షం కంటిన్యూగా చిన్నగా పడుతూనే ఉంది. ఇక మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ గిన్నె తీసుకుని దర్శనం కోసం లైన్లో అయితే నిల్చున్నాము. మేము దర్శనం లైన్లో నిల్చునేటప్పుడు 6:30 అయింది. దర్శనంకి లైన్లో చాలామంది ఉండే, బట్ చాలామంది లైన్ ఎక్కువగా ఉంది అని లైన్లో నిల్చోకుండా మెట్లు దిగి దేవుడి గుడి బయట నుంచి దర్శనం చేసుకుంటున్నారు. ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మెట్లు దిగి ఎక్కలేరు కాబట్టి వాళ్ళు మనసులో మాట్లాడుకొని గుడి దగ్గరికి వెళ్ళి బయట నుంచి దర్శనం చేసుకుంటున్నారు. అలా మేము లైన్లో ఉండగానే వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. ఇక్కడ చూడండి మాకు కోతులు కూడా కనిపించాయి. మనం లైన్లో నిల్చున్నప్పుడు బొట్లు పెట్టే వాళ్ళు మధ్యలో కనిపిస్తారు. పర్ పర్సన్కి 30 రూపీస్ తీసుకుంటారు బొట్టు పెట్టడానికి. సో మేమందరం బొట్లు పెట్టించుకున్నాము.
మేము లైన్లో నిల్చొని గంటన్నర అయింది. కేవలం మేము భీమాశంకర్ ప్రవేశ ద్వారం దగ్గరికి వచ్చాము. అలానే లైన్లో నిల్చుంటే ఇక రేపు మార్నింగ్ అవుతుంది దర్శనం కావడానికి అని మా హస్బెండ్ గిన ముందుకి వెళ్ళి విఐపి టికెట్ తీసుకున్నారు దర్శనంకి. పర్ పర్సన్కి 1000 రూపీస్ అట దర్శనం టికెట్. ఇక మేము లైన్లో నుంచి బయటికి వచ్చి డైరెక్ట్గా జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నాము. టెంపుల్లో ఫోన్ అలో లేదు, అందుకే మేము జ్యోతిర్లింగం వీడియో తీయలేకపోయాము. మనం దర్శనం చేసుకొని బయటికి వెళ్తుండే అక్కడ మనకు ప్రసాదం సెంటర్ కనిపిస్తుంది. అక్కడ మేము ప్రసాదం తీసుకొని ఇంకా లోపల 2 చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి, వాటిని దర్శించుకొని బయటకైతే వచ్చాము. మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 9 అయింది. ఇక్కడ మీకు గుడి గోపురం కనిపిస్తుందా, మొత్తం మంచుతో కప్పబడింది. ఇక మేము భీమాశంకర్ టెంపుల్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగాం చూడండి. అలా మేము ఫొటోస్ దిగిన తర్వాత బయటకైతే వెళ్తున్నాము. చూడండి లైన్ కొంచెం కూడా ముందుకైతే పోవట్లేదు. అలా మేము గుడి బయటకు అయితే వచ్చాము. వెహికల్ దగ్గరికి వెళ్ళాలి అంటే బస్సులు బంద్ అయినాయి అంట 8:30కే. ఇక మళ్ళీ ఇలా అక్కడ నుంచి వెహికల్ దగ్గరికి వెళ్ళాలి అని అడిగితే కొంచెం బస్ స్టాప్ ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ క్యాబ్లు ఉంటాయి అని చెప్పారు. అక్కడ నుంచి మేము క్యాబ్ మాట్లాడుకుని వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళాము. మేము క్యాబ్ దగ్గరికి వెళ్తుంటే ఫుల్ టెన్షన్ అయితే అవుతుంటే, ఎందుకంటే భీమాశంకర్ గుడి కొండపైన ఉంటుంది, ఓన్లీ 1 వే రోడ్ కదా, చాలా ప్రాబ్లం అవుతుంది కిందికి వచ్చేసరికి. బట్ ఎనీవే దర్శనం చాలా బాగా జరిగింది. డే 2 మహారాష్ట్రలో ఎక్కడికి వెళ్తున్నామో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.